కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇంతకుముందు ఆ కృప లేదు. ఇంతకుముందు ఈ లోక స్వభావ సిద్ధంగా లోకము యుగ సంబంధమైన దేవత మనల్ని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది అని మాట రాయబడింది. వాయు సంబంధం చూద్దాం ఆ మాట 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అపవాది చేత ప్రేరేపించబడుతూ ఉన్నాం. అపవాది నిన్ను నన్ను మనల్ని ఎప్పుడు ప్రేరేపించగలడు? ఎప్పుడు ప్రేరేపిస్తున్నాడు? మునుపటి జీవితంలో ప్రేరేపించి మన శరీర కార్యాలను మళ్ళీ మనకు జ్ఞాపకం చేసి శరీర కార్యాలు చేసేటట్టుగా ప్రేరేపించి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యేటట్లు చేస్తూ ఉన్నాడు కదండి. అయితే దేవుని కృప మాత్రమే నిన్ను నన్ను మనల్ని రక్షించింది. అంటే ఏంటి? నేను నరకానికి వెళ్తూ ఉన్నప్పుడు నేను దేవునికి ప్రార్థన చేయలేయా నన్ను రక్షించు అని కదా. నేను కోరుకోకుండానే దేవాది దేవుడు తనంతగా తానుగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. నేను ప్రార్థించకముందే క్రీస్తు వారు వచ్చారు. నేను ప్రార్థించకముందే ఆయన శిలువ మరణం పొందాడు. నేను ప్రార్థించకముందే ఆయనంతకు ఆయనగా రక్షణ కార్యాన్ని చేశాడు. మనం కోరుకున్నామా? మనం అడిగామా? మనం ప్రార్థించామా? చేయలా. మనము అడగకముందే, మనం ప్రార్థించకముందే మనకు ఉచితంగా అనుగ్రహించబడింది.